హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆకాంక్ష. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఇవాళ అయితే నేను మీకు వరలక్ష్మి వ్రతం యొక్క కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేనైతే నా పూజ చేసే ముందైతే నేను వీడియో ఏది తీయలేకపోయాను ఆ హడావిడిలో. సో నేను పూజ అయిపోయిన తర్వాతకైతే నేను చిన్న ఒక 3 minutes వీడియో అయితే తీసి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా ఇంత సపోర్ట్ ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ నాకు మీ సపోర్ట్ ఉన్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక మదర్కి వాళ్ళ బేబీ యొక్క స్మైల్ ఎంత హ్యాపీనెస్ని అయితే ఇస్తుందో, నాకు మీ రెస్పాన్స్ అనేది అంత హ్యాపీనెస్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే, వీడియోలో అయితే చూస్తున్నారు కదా, నేను వరలక్ష్మి వ్రతం రోజు ముందైతే నేను ఇలా బెడ్ అంతా ఇంకా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి అవన్నీ వాష్ చేసుకొని పెట్టుకోవాలి కదా. సో అందుకే అన్నీ చేంజ్ చేసి కొత్తవి అయితే వేస్తున్నాను. అన్నీ కొంచెం నీట్గా సర్దుకోవడం అవన్నీ అయితే చేస్తున్నాను. ఒక 3 or 4 days ముందే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 or 2 daysలో అయితే అసలు టైం అయితే సెట్ అవ్వదు, కుదరదు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు ముందు నైట్ మనం ఇల్లు తుడుచుకొని ఆ దేవతని ప్రిపేర్ చేసుకొని అవన్నీ వ్రతానికి కావాల్సిన థింగ్స్ అన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఆ రోజు అయితే అసలు టైం అయితే సెట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇల్లుని కొంచెం క్లీన్గా చేసుకుంటే పాజిటివ్ మొత్తం మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివిటీ అనేది ఉంటుంది, ప్లస్ మనలో కూడా. అండ్ నార్మల్ డేస్లో ఇల్లు ఎలాగైతే ఉంటుందో అలాగే స్పెషల్ డేస్లో అయితే మనం ఉంచలేం కదా. ఫస్ట్ అయితే మన సోల్ సాటిస్ఫై అయితే ఉండదు. నేనైతే ఇలా అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు ఇది సెకండ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు కూడా క్లియర్గా అయితే ఏం తెలీదు. సో నేనైతే అన్ని వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియోస్, దాని యొక్క విధానం ప్రతి ఒక్కటి నేను యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను. బికాజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఎవరు వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. సో నేనే కొంచెం తెలుసుకోవాలి దాని గురించి అని ఇంకా యూట్యూబ్ హెల్పే తీసుకున్నాను. ఈ విషయంలో అయితే నాకు యూట్యూబ్ హెల్ప్ చాలా అనిపించింది. అన్ని వీడియోస్ అయితే చాలా క్లియర్గా యూట్యూబ్లో చూసే తెలుసుకున్నాను. ఎందుకంటే మనకి ఏ విషయమైనా కొంచెం యూట్యూబ్లో క్లియర్గా ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒకవేళ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఒక్కరమే కాకుండా ఇంకా సెకండ్ పర్సన్ ఎవరైనా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది నా ఎక్స్పీరియన్స్. ఒక్కరి మీద అయితే అసలు అవ్వదు, ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి ఒక్కరి మీద పడిపోతుంది బర్డెన్ మొత్తం. అట్లా అయినా పర్లేదు, కానీ ఆ టైంలో మనకున్న కొంచెం ఉన్న సఫిషియెంట్ టైంలో అన్నీ చేసుకోవడం అంటే అసలు పాసిబుల్ అవ్వదు. సో నాకు లాస్ట్ టైం అయితే మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య చాలా అంటే చాలా హెల్ప్ చేసినారు. పనులు అంటే స్టార్టింగ్ డేలో అదంతా ప్రిపేర్ చేసుకోవడం అది ఒకటి, ప్లస్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి అది ఒకటి. ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకటే టైంలో కుదరదు. ఇంకా అమ్మవారికి 5 ప్రసాదాలు ఇవన్నీ అయితే ఒకటే టైంలో అయితే కుదరదు కదా. సో అందుకని ఎవరన్నా ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్గా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వరలక్ష్మి వ్రతం చేయాలి అని. ముందే ఇలా ప్రిపేర్ అయితే చేసుకోలేదు. ఇంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేయడం అవసరమా అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు. బట్ నాకేంటో అసలు అంటే వాళ్ళు ఎవరిని చూడలేదు చేయడం, ప్లస్ నాకు ఇలా ఏం తెలియదు కూడా పూజల గురించి కూడా నార్మల్గా. ఎందుకో ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది ఒక అఫెక్షన్ అనేది ఉంది, స్టార్ట్ అయిపోయింది నాకు. ఇలా చేసుకోవాలి అని ఒకటి ఇంకా మైండ్లో పడిపోయింది. నాకు అసలు దాని గురించి బేసిక్స్ ఏం తెలీదు. ఇలా చేయాలి వాటి నియమాలు ఇవన్నీ ఏం తెలీదు. బట్ ఎందుకో వరలక్ష్మి వ్రతం చేయాలని చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. సో ఇంకా ఫస్ట్ మ్యారేజ్ అయిన ఇంకా 6 monthsకి 7 monthsకి అయితే స్టార్ట్ అయిపోయింది నాకు వరలక్ష్మి వ్రతం. ఇట్లా డేట్ అయితే వచ్చేసింది ఆ టైమ్. ఇంకా చేయాలి అనేసి అయితే నేను ఒక 1 week ముందు అయితే అనుకున్నాను. ఇంకా ఏమైతే అవుతుంది, ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నా, ఫిక్స్ అయిపోయాను.
సో మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వాళ్ళ హెల్ప్ తీసుకొని నేనైతే స్టార్ట్ చేశాను. చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం చేసిన నెక్స్ట్ మంతే నాకు మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. నాకు ఆ వరలక్ష్మి వ్రతం చేసిన నెక్స్ట్ మంతే అయితే నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే అసలు వరలక్ష్మి వ్రతం చేసిన నెక్స్ట్ మంతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడే ఏముందిలే అని అనుకున్నాను, కానీ అంత తొందరగా కన్ఫర్మ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మా ఫ్యామిలీస్లో ఎవరైతే అది స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ కూడా ఏం లేదు. సో నేనైతే అన్ని యూట్యూబ్లో చూసి తెలుసుకొని అలా అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు చాలా అంటే చాలా ఇట్లా ఫిక్స్ అయిపోవాలి, కొంచెం అన్నీ నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి, ఏదేది ఏ టైంలో సఫిషియెంట్ టైంలో చేసుకోవాలి అని చెప్పి మనం అన్ని ఫ్రీక్వెన్సీగా అన్నీ చూసుకోవాలి. గాయ్స్, ఇంకా చెప్పాలంటే ఈ వరలక్ష్మి వ్రతం ఈ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ నాకన్నా మా హస్బెండ్కే చాలా బాగా తెలుసు. అంటే తనే కొంచెం చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు. అక్కడ అమ్మవారి దగ్గర ఆ బియ్యము ఎన్ని తీసుకోవాలి, ఎన్ని వేయాలి, ప్లస్ ఆ ఫ్రూట్స్, ఇంకా ఎన్ని రకాల ఫ్లవర్స్ పెట్టాలి, అన్నీ తనకి తెలిసినంత కూడా నార్మల్గా నాకు అసలు తెలీదు. ఎందుకంటే నేను ఇంకా చదువుకుంటున్నాను కాబట్టి, ప్లస్ మా ఫ్యామిలీస్లో కూడా ఎవరు ఇంకా ఆ పూజ ఎలా చేయడం అవన్నీ నాకు ఎవరు చూపించలేదు. సో ఇంకా నాకు అంత పర్టికులర్గా దాని బేసిక్స్ అన్నీ నాకు యాక్చువల్గా తెలీదు. మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు ఈ విషయంలో. అయితే నాకు తన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. తను నాకు ఒక్కొక్కటి చూపించడం కానీ అన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా నీట్గా అనిపించింది. బట్ నాకు ఫస్ట్ టైం చేసినా కానీ నాకు అక్కడ క్లియర్గా ఏం గుర్తు లేదు కరెక్ట్గా ఎలా చేయాలి అని. సెకండ్ కూడా తన హెల్పే తీసుకున్నాను. థర్డ్ టైం అయినా నేను ఖచ్చితంగా కొంచెం చూసుకొని అన్నీ ముందే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినా. మొత్తం ఇంకా అక్కడ దేవుడి దగ్గర తను చూసుకోవడం కానీ అవన్నీ సెట్ చేయడం కానీ తను హెల్ప్ చేసినాడు నాకు. నేను ఇంకా ప్రసాదాలు 5 రకాలు చేయడము, ఇంకా కొంచెం అక్కడ అన్నీ చూసుకోవడం కానీ ఇంకా అవి పనులు ఉంటాయి కదా, కొంచెం అవన్నీ అయితే నేను మేనేజ్ చేసుకోగలిగిన. సో ఇలా అయితే నేను నా సెకండ్ టైం పూజనైతే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అయితే నేను చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ గైస్, నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వీడియో తీసే ముందు అయితే మీకు చూపించలేదు. అంటే వీడియో అంటే పూజ చేసే ముందు అదంతా నేను మీకు చూపించలేనందుకైతే నేను చాలా ఫీల్ అవుతున్నా. సో ఇదైతే మొత్తం పూజ అయిపోయిన తర్వాతకి తీసుకున్నాను. ఎంతో కొంత జస్ట్ నేను చేసిందన్నా మీకు చూపించాలి, కొంచెమైనా హెల్ప్ అవుతుందేమో అన్నట్లు. మీకైతే నచ్చితే కంపల్సరీ కొంచెం దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏమున్నా నాకైతే చెప్పండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా దీని గురించి కన్ఫర్మ్గా అయితే తెలియదు కాబట్టి. సో అందుకోసం నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసిన స్టార్టింగ్ అయితే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు యాక్చువల్గా. సో అందుకని నేను స్టార్టింగ్ వీడియో అయితే మీకు ఏం చూపించలేదు. బట్ జస్ట్ నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్న వీడియో అయితే నేను అవన్నీ యాడ్ చేసి షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనుకుంటే మీరు షార్ట్స్లో చూడొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ సెకండ్ టైం దానికైతే కొంచెం తక్కువ బడ్జెట్ ఉండటం వల్ల మేము కొంచెం నార్మల్గా చేసుకున్నాము. అమ్మవారికి అక్కడ నెక్ దగ్గర అయితే నేను గోల్డ్ నక్లీస్ ప్లస్ చైన్ అయితే వేశాను. ఇంకా పూజ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక వాయినం అంతా ఇచ్చేసిన తర్వాతకి ఇంకా నైట్ అయిపోయిందని చెప్పేసి నేనైతే అవన్నీ తీసేసాను. గోల్డ్ కదా కొంచెం అది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, కొంచెం ఎవరైనా వస్తారేమో మళ్ళీ ఎందుకు ఎక్కువసేపు పెట్టడం అని చెప్పేసి నైట్ వరకు అయితే ఉంచాము. ఇంకా నైట్ అయితే పడుకునే ముందు అయితే అవి తీసేసాను. సో ఫస్ట్ టైం ఉన్నంత బడ్జెట్ అయితే నాకు సెకండ్ టైం అయితే లేదు కాబట్టి, సో అమ్మవారు అయితే అవేం చూడరు కదా, కొంచెం ఎట్లా ఉన్నా కొంచెం అమ్మవారికి అయితే కొంచెం నా కోసం అయితే చేసినారని అయితే ఉంటుంది కదా. సో నేనైతే ఇలా నార్మల్గా నాకు తగ్గట్లు కొంచెం నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను అమ్మవారికి ఇవన్నీ సమర్పించుకొని నేనైతే ఇలా అయితే చేసుకున్నాను. మీకైతే నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి గైస్.
మీకైతే నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ నేను పూజ చేసుకున్న ప్రతి ఒక్కటైతే నేను మీకు క్లియర్గా వీడియో అయితే తీసి లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈసారి జరిగిన మిస్టేక్ అయితే నెక్స్ట్ టైం అయితే జరగకుండా అయితే చూసుకుంటాను. తప్పకుండా ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీ హెల్ప్ నాకు లాస్ట్ వరకు ఉండాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను చేసిన ఈ వరలక్ష్మి వ్రతంకి, ఈ పూజకి మా ఇంట్లో వరకే కాకుండా మీకు కూడా ఎంతో కొంచెం అమ్మవారు దయ ఉండాలి. ప్లస్ ఈ పూజ యొక్క ఫలితం అనేది మీకు కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నేను చేసిన వ్రతంలో అయితే మా ఇంటి మట్టుకే కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ పూజ ఫలితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను కొంచెం ఇది కొత్తగా స్టార్ట్ చేసినా కానీ యూట్యూబ్ ఛానల్, మీ సపోర్ట్ నాకు ఉంటున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్గా. సీరియస్లీ గాయస్, నాకైతే బిఫోర్ మ్యారేజ్ అయితే ఇవన్నీ ఏం తెలీదు. ఇల్లు సర్దుకోవటం, ఇంట్లో పనులు చేయటం, ఇవన్నీ నార్మల్గా అసలు ఏం చేయకపోయేది. అన్నీ ఇంకా కొంచెం ఇంట్లో వాళ్ళే. నేను అంటే కొంచెం కాలేజీకి వెళ్ళొచ్చేది కాబట్టి నాకు అంత ఓపిక ఉండకపోయేది, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండకపోయేది ఇంట్లో పనులు చేసుకోవటం ఇవన్నీ. ఇంకా పూజ అంటే అస్సలకే చాలా రేర్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్ ఉంటేనో అలా అయితే పూజ చేసేది ఇంట్లో. అన్నీ ఇంకా ఇంట్లో వాళ్ళే చూసుకునేది. కానీ ఇంకా వన్స్ మ్యారేజ్ అయిందనుకో, ఇంకా తెలుసు కదా మనకి, కొంచెం మన ఇల్లు కాబట్టి ఇంకా కొంచెం ఇంకా నీట్గా చేసుకోవాలి. ఇంకా మనకి ఏం ఆలోచనలు కూడా ఉండవు కాబట్టి కొంచెం అది ఇది సర్దుకోవడం కానీ ఏదైనా ఇంకా పూజలు అనేది ఇంట్రెస్ట్ ఉండటం, ఇవన్నీ కొంచెం ఎక్కువ అయిపోతాయి. నార్మల్గా అయితే మ్యారేజ్ ఉమెన్స్ కొంచెం ఎక్కువ పనులు చేయడం, చేసిన పనులన్నీ చేసుకుంటూ కూర్చోవడం, ఇవన్నీ చేస్తుంటే అరే ఎందుకు ఇలా ఊరికే చేస్తారు అన్నట్లు అనిపించేది. ఎప్పుడు ఇంకా ఫోన్ చూడడం కానీ ఇంకా బుక్స్, ఎగ్జామ్స్ ఇదే ఉండేది బిఫోర్ మ్యారేజ్ అయితే. కానీ వన్స్ మ్యారేజ్ అయింది కాబట్టి ఇంకా కొంచెం అంత రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనకు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కొంచెం అదన్నీ మనం నీట్గా పెట్టేసుకోవాలి, చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పూజల మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది డెఫినెట్గా. కొంచెం ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది ఇంకా చాలా స్పెషల్ కదా. ఇంకా కొంచెం మన హస్బెండ్ కోసం చేసుకుంటాం కాబట్టి అది ఇంకా కొంచెం ఇంట్రెస్టెడ్. సీరియస్లీ బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు తిన్నామా, కాలేజ్కి వెళ్ళినామా, ఇంకా ఎంజాయ్ చేసినామా, ఈ మూడే కదా. కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం కానీ, ఇవి కొంచెం. అదే ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా కొంచెం చేంజ్ అవుతుంది. అప్పట్లాగా అసలు ఉండదు కదా. ఇంకొక స్పెషల్ పర్సన్ అనే వాళ్ళు మన లైఫ్లోకి వస్తుంటారు. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ జిరాక్స్ అనేది ఒక మినీ జిరాక్స్ అయితే వచ్చేస్తుంది. అసలు అనుకోము కదా, కొన్ని అన్నీ కొంచెం మిరాకిల్స్ అనేవి అయిపోతుంటాయి సర్టెన్ టైంలో. కొంచెం ఎక్స్పెక్ట్ చేయని ప్రతి ఒక్కటైతే మనం చాలా గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి ఒక్కటి అయితే ఫేస్ చేస్తుంటాం ఆఫ్టర్ మ్యారేజ్ అయితే. అన్నీ కొన్ని చిన్న చిన్న మూమెంట్స్, అది హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ చాలా స్వీట్గా అంతా కొంచెం క్లియర్ అయిపోతుంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ లైఫ్ అనేది, అలా జర్నీ అనేది అవుతూనే ఉంటుంది కదా. అండ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ యొక్క ఫన్నీ థింగ్స్, వాటి డిఫరెన్స్ అన్నీ అయితే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కటి నేను ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు మీ పేరెంట్స్ని ఇంకా మీ సిబ్లింగ్స్, అదే మీ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇలా వీళ్ళని మీరు ఎంత అలా మిస్ అవుతున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లేదంటే మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈక్వల్గా ఉందా, లేకపోతే ఏదైనా డిఫరెన్సెస్ ఏమైనా అనిపిస్తుందా, మీ యొక్క ఫీలింగ్ని అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఎవరికైనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. మేబీ పర్టికులర్గా నార్మల్గా కొంచెం తేడా అయితే ఉంటుంది కదా డెఫినెట్గా. ప్లీజ్ మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అయితే డెఫినెట్గా నాతో అయితే షేర్ చేసుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇలా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తుంటున్నందుకు అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో చెప్తున్నందుకు నాకైతే ఒక ఫ్రెండ్లీ బాండ్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫ్రెండ్తో ఎలా అయితే ప్రతిదీ షేర్ చేస్తామో మీతో ఇలా షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఓకే గాయ్స్, ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కాలేజ్ విశేషాలు, నా ఎగ్జామ్స్, నేను ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇలా మరిన్ని వీడియోస్తో మనం కలుద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ సపోర్టింగ్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ వరకు మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్వింగ్ ఆశా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.